ఇలవేల్పు జాంబవంత ప్రతిష్టాపిత శ్రీ 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 పడమటి ఆంజనేయ స్వామిని నమస్కరిస్తూ, మక్తల్ మున్సిపాలిటీ ఓటర్ మహాశైలకు నమస్కరిస్తూ, మక్తల్ ప్రాంత నివాసి మీ బిడ్డ ఎమ్మెల్యేగా కావడం, భగవంతుని ఆశీర్వాదంతో మంత్రి కావడం, ఇన్ని రోజులు వెనుకబాటుతనానికి గురైన మక్తల్ మున్సిపాలిటీని వీలైనంత వరకు అభివృద్ధి పథంలో నడిపేందుకు మీ అందరితో ప్రార్థిస్తున్నా. మక్తల్ మున్సిపాలిటీ ఈరోజు అభివృద్ధిలో శరవేగంగా ముందుకు పోతా ఉంది. ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మక్తల్ మున్సిపాలిటీకి మిగతా ఇది 2 మున్సిపాలిటీ అమర్చిత ఆత్మకూరుకు ఏది కోరితే అది కాదనకుండా ఇస్తున్న సందర్భం. మక్తల్ మున్సిపాలిటీని ఒక కొత్తతనంతో డెవలప్మెంట్ చేద్దాము అనేటువంటి బలమైన సంకల్పం. ఆ సంకల్పంతో మీ అందరి ఓటర్ మహాశయుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒక అవకాశం ఇవ్వండి. మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు శరవేగంగా అభివృద్ధి నోచుకొని ముందుకు పోతున్న తరుణంలో ఆ శరవేగంగా పుంజుకున్న పనులు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, దాదాపు 230 కోట్లతోన స్టార్ట్ చేసినాం. ముఖ్యమంత్రి గారు పునాదేశారు. అదే మాదిరిగా గతంలో చిన్నగా అనుకున్న ఆసుపత్రిని అట్ట కాదు, మక్తల్ మున్సిపాలిటీ ప్రజలు మరియు చుట్టుముట్టు మండలాల ప్రజలకు అనుగుణంగా 10 ఎకరాలలో 48 కోట్లతోన 150 పడకల ఆసుపత్రి మరి ఈ మధ్య కాలమే పునాది వేసుకున్నాం. శరవేగంగా పనులు పూర్తయినాయి. సాధ్యమైనంత వరకు ఒక 3-4 నెలల్లో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదే మాదిరిగా 25 కోట్లతోన స్టేడియాన్ని సుందరీకరణ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న కేసుల్లో ఇబ్బంది పడుతున్న ప్రతి వ్యక్తి కూడా సుదూరమైనటువంటి నాన్పేటకి వెళ్లి రావడం చాలా ఇబ్బందికరమైన సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మక్తల్ కోర్టుకు వచ్చే విధంగా మనం భవనం లేకపోయినా కూడా నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని కోర్టుకి ఇచ్చి ఈరోజు కోర్టు కూడా స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట మక్తల్ మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాదు, చెరువు సుందరీకరణ కోసం మక్తల్ రెవెన్యూ డెవలప్మెంట్ కావాలని మున్సిపాలిటీకి జీతాలు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో మొదటి విడతలో 3,70,00,000, తర్వాత 200 కోట్లు, మొత్తం దాదాపు 6 కోట్ల రూపాయలు సుమారు సుందరీకరణ చేయడం ఒకటే కాకుండా ట్రాక్ వేసి ఒక సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మక్తల్కి వస్తుంటేనే మేము మున్సిపాలిటీకి వచ్చినామనేటువంటి ఫీలింగ్ వచ్చే విధంగా ప్రతి ప్రయాణికుడు ఏదో పెద్ద సిటీకి వచ్చినామనేటువంటి ఆలోచన వచ్చే విధంగా సుందరీకరణ చేస్తా ఉన్నాం. 2000 లీటర్ల పాలు ఫ్రీజింగ్ చేసి వాళ్లకు విజయ డైరీతో టైఅప్ చేసి దండులో అలా ఫ్రీజింగ్ యూనిట్ ఒకటి ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో ముఖ్యమంత్రి గారిని కోరితే, సార్ నేను ఆ డిపార్ట్మెంట్ కి మినిస్టర్ని కాబట్టి మా దండులో ప్లేస్ ఉంది, ఆ ట్రైనింగ్ సెంటర్ గోపాలమిత్ర ట్రైనింగ్ సెంటర్ ని దండులో కట్టుకుంటామంటే వెంటనే శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దండులో గొప్పగా ట్రైనింగ్ సెంటర్ అండ్ సేమ్ టైం గోపాలమిత్ర ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తూ ఒక గొప్ప చౌరస్తగా దండు రూపుదిద్దుకుంటా ఉందన్నమాట గుర్తు చేస్తూ, ఇది ఒకటే కాకుండా ఒక సెట్విన్ సెంటర్ ని మక్తల్ ని ఏర్పాటు చేసి నేను ఏదైతే మినిస్టర్ క్వార్టర్స్ కోర్టుకి ఇచ్చి మండల ఆఫీస్ లో ఉంటుంటున్న గెస్ట్ హౌస్ లో ఆ గెస్ట్ హౌస్ కూడా సెట్విన్ కి ఇచ్చి ఈరోజు మకా మార్చి ఇంట్లో ఉండడం జరిగింది. ఆ సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ట్రైన్డ్ అయ్యి పెద్ద ఎత్తున సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఒక అవకాశం దొరికే విధంగా కార్యక్రమం తీసుకున్నామన్నమాట మీ అందరికి తెలియజేస్తూ, ఎవరు ఊహించలేదు దాదాపు 110 మంది డయాలిసిస్ పేషెంట్లు మన చుట్టుముట్టు ఉన్నారు. వాళ్ళ కోసం డయాలిసిస్ సెంటర్ ని ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటు చేసిన తర్వాత నిజంగా కూడా వాళ్ళు మళ్ళొక జన్మ దొరికింది మాకు అన్నంత ఆనందంగా డయాలిసిస్ పేషెంట్స్ ఉండడం నిజంగా కూడా సంతోషాన్ని కలిగించింది. అదొకటే కాకుండా డిగ్రీ కాలేజు దాదాపు దశాబ్దాల నుంచి డిగ్రీ కాలేజ్ అనేటువంటి మాట ఒక కలగా మారిపోయి ఉండే, మరి ఈసారి పట్టుబట్టి లేదు మా దగ్గర పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు అయితే ఇంటర్మీడియట్ చదువులు వదిలిపెడతా ఉన్నారు, వాళ్ళ కోసమైనా డిగ్రీ కాలేజ్ చేస్తా అని చెప్పి పట్టుబడితే 290 మంది విద్యార్థులు ఇప్పుడు డిగ్రీ కాలేజ్ చదువుతా ఉన్నారన్నమాట చెప్పేందుకు సంతోషపడతా ఉన్నా. డిగ్రీ కాలేజ్ కి సొంత భవనం కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొని దానికి కూడా దాదాపు 12 కోట్ల రూపాయలతో ఆ భవనాన్ని డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ గా మార్చి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. మరి మనం వచ్చిన తర్వాత ఇంజన్ తెప్పించి మండల ఆఫీస్ లో ఆపి ఇప్పుడు ఫైర్ స్టేషన్ కూడా డబుల్ శాంక్షన్ తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వార్డులలో తిరగడానికి ఇబ్బంది పడుతున్న సందర్భం చూసాం. ఆ సందర్భాన్ని చూసి 15 కోట్ల రూపాయల సీసీ రోడ్లు లోకల్ గా ఇచ్చి అవన్నీ వర్క్ ఎగ్జిక్యూషన్ అయినాయి. అన్ని సీసీ రోడ్లు డ్రైనేజ్ కూడా పూర్తయినాయి అన్నమాట మీ అందరికి తెలియజేస్తూ, ఇదొకటే కాకుండా మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో అటాచ్మెంట్ ఉన్నటువంటి వాటర్ ట్యాంకుల్ని 60% స్టేట్ గవర్నమెంట్ షేర్
ని కట్టిపించి గత 10 సంవత్సరాలు ఇకపోతే మేము వచ్చిన తర్వాత కట్టించి ఈ రోజు 4 వాటర్ ట్యాంకులు 3 మున్సిపాలిటీలో మొత్తం వర్క్ 70% అయ్యి ఒక 15-20 సంవత్సరాల తర్వాత కూడా నీళ్లకు ఇబ్బంది పడకుండా చూసే ఒక ప్రయత్నం చేసినాం. మరి అదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి మక్తల్ నారాయణపేట రోడ్డు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మాట నిజం. మొన్న హ్యామ్ లో పెట్టి దాదాపు 60 కోట్లు ఇస్తే అది సరిపోదు సార్, ఇన్ని సంవత్సరాలు ఆగినా మాకు ఖచ్చితంగా కేబినెట్ లో మాట్లాడి హ్యామ్ లో పెట్టి 210 కోట్లతోన మక్తల్ నారాయణపేట కొడుకు రోడ్ ని 4 లేన్ రోడ్డు కూడా టెండర్లు అవుతున్నాయి. ఈద్గా దగ్గర 36 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి వారికి కూడా సహకారం అందించే కార్యక్రమం. అదే మాదిరిగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ మక్తల్లో ఎప్పుడు కూడా కిరాయి దాంట్లోనే ఉంటుండే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని 1.5 నా సొంత జేబుకించి డబ్బు పెట్టి 20 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ప్లేస్ కొని ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. ఈ మక్తల్లో దాదాపు 8 సంవత్సరాల నుంచి ఒక కొత్త కూపన్ కార్డు రాలేదు. దాదాపు 1202 కొత్త కూపన్ కార్డు కూడా ఈ మక్తల్లో ఇచ్చినామన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. దాదాపు సీఎంఆర్ఎఫ్ గానీ ఎల్ఓసీల ద్వారా పేద ప్రజానికం దాదాపు 1,20 లక్షల రూపాయలు ఆర్థికంగా సాయం చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నడూ చూడలే పార్టీలో మక్తల్ నియోజకవర్గంలో పేదోనికి ఎంతో ఆశ చూపించిన బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలే. ఈసారి దాదాపు 3,600 ఇండ్లు ఇచ్చినాం. దాంట్లో మక్తల్ మున్సిపాలిటీలనే దాదాపు 340 ఇండ్లు 17 కోట్లతో ఇచ్చినాం. ఇక్కడ కావాల్సినటువంటి మక్తల్ మున్సిపాలిటీకి ఏదైతే ఆత్మకూరు మక్తల్ రెండింటి కూడా రెవెన్యూ డివిజన్ కోసం ఖచ్చితంగా పోరాటం చేసి ఈ రెవెన్యూ డివిజన్ ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ లతో చేస్తా ఉన్నారో వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని ఈ 2 మండలాల పేరు రాయించినాం. మా మక్తల్లో కేశవ్ నగర్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ని కూడా దాదాపు 300 కోట్లతో ఆ కమ్యూనిటీ హాల్ ని డిస్మెంటల్ చేసి కొత్తగా స్టార్ట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఆ కమ్యూనిటీ హాల్ ని నిర్మాణం చేసి కింద పెళ్లిళ్ళు మీద మరి ఒక లైబ్రరీ మరి సెకండ్ సెంటర్ గా ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాం. దీనికి కూడా శాంక్షన్ ఇచ్చినాం. ఇదొక్కటే కాకుండా మక్తల్ బస్ స్టాండ్ రెనోవేషన్ కోసం దాదాపు 200 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఒక మినీ బస్ డిపో కూడా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి మాట పొన్నం ప్రభాకర్ గారు చెప్పినాం. ఒక మక్తల్ గురించి చెప్పాలంటే దాదాపు 1.5 గంటల పట్టేటువంటి సమయం పడుతుంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి మీ శాసనసభ్యుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ శాసనసభ్యుడు మంత్రి ఉన్నాడు. ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం దయచేసి ఓటల్ మహాశివరారా ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం మీరందరూ కూడా పెద్ద ఎత్తున 16 వార్డు సభ్యుల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధి ఆటంకాలు కలగకుండా శరవేగంగా ముందుకు పోయే విధంగా మీరు కార్యాచరణ తీసుకుంటారని ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను మీ బిడ్డను నా మాయి ముంతా కూడా ఇక్కడనే ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉన్నా. రోజుకి 18 గంటలు పనిచేస్తా ఉన్నా. ఈ ప్రాంతం అభివృద్ధి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కూడా కాదు, ఇప్పటిదాకా కాలేదు. బయటి వాళ్ళు మనల్ని మోసం చేసిర్రు. ఈ రోజు మీ ఊరోడు మీ గేరోడు ఈ మక్తలైన ఎమ్మెల్యే మంత్రి అయిండు కాబట్టి ఈ మక్తల్ని అభివృద్ధి చేసుకునే దిశగా మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ మరి మొదటి వార్డులో కట్ట సురేష్ గారు, 2వ వార్డులో నాగరాజ్ గారు, 3వ వార్డులో మహేష్ గారు, 4వ వార్డులో గుంతల శివకుమార్ గారు, 5వ వార్డులో వెంకటేశ్వర్లు గారు, 6వ వార్డులో ఎరకలి మారెప్ప గారు, 7వ వార్డులో కలాల్ శ్రీవిద్య గారు, 8వ వార్డులో అనిత జుట్ల గారు, 9వ వార్డులో శివారెడ్డి గారు, 10వ వార్డులో కర్రం చెన్నమ్మ గారు, 11వ వార్డులో నహేదా బేగం గారు, 12వ వార్డులో అబ్దుల్ రహీం పటేల్ గారు, 13వ వార్డులో సరిత గారు, 14వ వార్డులో వాకటి మానస గారు, 15వ వార్డులో సంధ్య గారు, 16వ వార్డులో అల్కూరి పావని గారిని పెద్ద ఎత్తున ఇదొక్కసారి అవకాశం ఇవ్వండి. నేను మీకు మాట ఇస్తా ఉన్నా. పడమటి ఆంజనేయ స్వామి సాక్షిగా ఈ మక్తల్ మున్సిపాలిటీ డెవలప్మెంటే పరమావధిగా భావించి పనిచేస్తున్నా కాబట్టి ఓటర్ మహాశయులు కోరుతా ఉన్నా. దయచేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం చేసి ఏ మాదిరిగా అయితే నాకు ఆశీర్వాదం చేసి ఈ రోజు ఇన్ని 1000 కోట్లు మక్తల్ తీసుకురావడానికి అవకాశం ఇచ్చారో మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి 16 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నిలబడ్డ వ్యక్తులకు ఆశీర్వాదం చేసి త్వరితగతిన మక్తల్ని అభివృద్ధి అయ్యే విధంగా మీరు సహకరిస్తారని, మన మక్తల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాకు మీరు బలాన్ని ఇస్తారని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు.